ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఆహ్వానించగానే మన మధ్యకి పెనంలూరు ప్రాంతం నుంచి దైవజనులు గిద్యోనయ్య గారు ఉన్నారు. వారికి నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి దైవజనులు మన మధ్య నుండి మన సంఘానికి మనకి ఎంతో మేలు. హల్లెలూయా. అందరూ సరిగ్గా కూర్చోండమ్మా, క్రమంగా కూర్చోవాలి. లైన్కి నలుగురు చొప్పున కూర్చోండి. జరగడం ముందు జరిగిన త్వరగా దైవజనులకు సమయం అయిపోతా ఉన్నది. లైన్కి నలుగురు చొప్పున కూర్చోవాలి. అక్కడక్కడ ఖాళీలు కనబడుతున్నాయి. జరగాలి, సమయం అయిపోతుంది. ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే కుదరదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనులు ఇది మన మందిరానికి రావటము ఇది రెండవ పర్యాయం. గత దినములలో పెద్దయ్య గారు ఉన్నప్పుడు దైవజనులు మన మధ్యకి వచ్చారు. ఇది రెండవ పర్యాయము దేవుని వాక్యం అందించడానికి దైవజనులు ఉన్నారు. ఇంతకు ముందల దైవజనుల యొక్క తల్లి గారు అంటే పాస్టర్ గారు నొన్నలోను కన్సన్పల్లి రెండు చోట్ల కూడా వారి జీవిత సాక్ష్యాన్ని పంచుకున్నారు. మరి ఎంతమందికి గుర్తుందో లేదో సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు వారు ఒక పాట కూడా పాడారు. కదలి రావో ప్రభో గగన వీడి భూమికి రా, నన్ను కన్నవారు ఏమైపోయారంట, కనుమరుగైపోయి. నీ పాట పాడినప్పుడు నిజంగా ప్రతి హృదయాలు కూడా కదిలించబడింది. అటువంటి అద్భుత సాక్ష్యము అమ్మగారి ఇంతకు ముందల దైవజనులు ఉన్నప్పుడు పిలిచారు. ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా సాక్ష్యాన్ని వారు పంచుకుని ఉన్నారు. కాబట్టి రాత్రి దైవజనులు మన మధ్యన ఉన్నారు, దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. కాబట్టి మనందరం కూడా ఆసక్తి కలిగి దేవుని మాటలు విందాం. గత 2 దినములు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మొదటి రోజు ఏం చేయాలి, మొత్తం ప్రసంగం అంతా చేయొద్దులేండి, ఒక మాట చెప్పండి సింపుల్గా, లోబడాలి. రెండవ రోజు ఫలించాలి. ఈ 2 రోజులు ఇద్దరు సేవకుల ద్వారా మాట్లాడి ఉన్నారు. 3వ దినము కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దైవజనులు వచ్చి దేవుని మాటలు మనకి వివరిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని దయ వల్ల మరి ఈరోజు నున్న ఐపీసీ సంఘంలో ఈ విధంగా దేవుణ్ణి మీతో కలిసి ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి మొదటిగా దేవునికి స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు డానియల్ బాబు గారికి, వారి కుటుంబానికి, అలాగూ పెద్దమ్మ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దైవజనులు రమేష్ అయ్య గారు మాకు చాలా చాలా పరిచయస్తులు. మరి ఆత్మీయంగా నన్ను కూడా ఎంతో బలపరిచిన గొప్ప దైవజనులు. మరి మా సేవ దినాల్లో మొదటి దినాల్లో మా అమ్మగారు మరి సాక్ష్యం చెప్తుండేవారు. వారితో కూడా మరి రమేష్ అయ్యగారు, అలాగూ నున్న నూతక్కి విజయభాస్కర్ గారు, ఆ సేవకులందరూ కూడా మరి కలిసి వెళ్తూ ఉండేవారు మీటింగ్స్కి. మా అమ్మగారు కూడా అక్కడ వారు ప్రసంగం అయితే మా అమ్మగారు కూడా సాక్ష్యం చెప్పడానికి వెళ్తూ ఉండేవారు. అలాగూ దైవజనులు రమేష్ అయ్య గారు పరిచయం అయ్యి మా అమ్మగారి సేవలో మరి ఆ తెలియని రీతిగా ప్రారంభ దినాల్లో ఎలా నడిపించాలో, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తుండగా దైవజనులు మరి రమేష్ అయ్య గారు చాలా మా మధ్యకు వచ్చి మమ్మల్ని బలపరిచి ప్రతి నెల కూడా సంస్కారం ఇస్తూ సంఘాన్ని ఒక నూతనమైన ఉజ్జీవంతో, వర్తమానాలతో వారు ఉజ్జీవింపజేశారు. స్తోత్రము చెల్లిద్దాం. అప్పుడు నేను కూడా చాలా చిన్న వయసు, ఇప్పుడు మన డానియల్ గారి లాగా ఇంకా చిన్న వయసులో సేవలో ఉంటే అక్కడ ఉన్నటువంటి సంఘం మరి నన్ను చిన్నగా చూశారు కనుక అందరూ కూడా నన్ను
గిద్యోన్ నా పేరు. వాళ్ళకి నోరు తెరక్క గిరిజన బాబు అనేవాళ్ళు. ఈ మాట ఆయన దైవజనుల అయ్యగారు యొక్క చెవిలో పడింది. ఎవరిని వీళ్ళు బాబు అంటున్నారని ఒకరోజు ఆదివారం వారికి చక్కని మాట ఉపదేశం చేశారు. ఇక్కడ నిలబడిన దైవజనుడు చిన్నవాడే కావచ్చు మీకంటే, కానీ ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు కనుక ఆయన్ని బాబు, నాకంటే చిన్నవాడు అని అనుకోకూడదు. ఆయన్ని దైవజనుడు కనుక అయ్యగారని పిలవాలి అని చెప్పి మా సంఘానికి ఆ ఉపదేశం చేశారు. స్తోత్రం చెల్లిద్దాం. ఆ దినం నుంచి కూడా మా సంఘం అంతా కూడా నన్ను చిన్నతనం నుంచే దైవజనుడిగా గుర్తించి అయ్యగారని పిలిచి ఎంతగానో మరి బలపడ్డారు. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ ఉపదేశం తండ్రి గారు రమేష్ అయ్య గారి యొక్క ఉపదేశం చాలా సంఘాన్ని బలపరిచింది. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా వారు లేని లోటు ఎంతో మరి బాధ అయినప్పటికీ దేవుడు నిజంగా ఆయన తన కృపను మన ఎడల కనపరచువాడు కనుక సంఘాన్ని విడనాడక దేవుడు వారి కుమారులను డానియేల్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు తన దాసుని తర్వాత ఈ సంఘ భారాన్ని మోయడానికి ఆయన తన దాసుని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. రమేష్ అయ్య గారిని దేవుడు పిలుచుకున్న ఆ సమయంలో దేవుడు చెప్పండి, దేవుడు ఒక సిద్ధపాటు కలిగిన స్థితిలో దేవుడు డానియేల్ గారిని చూశాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రమేష్ అయ్య గారు తర్వాత ఆయన లేని లోటు తీర్చడానికి సమర్థవంతమైన స్థితిలోకి డానియేల్ గారిని సిద్ధపరిచాడు కనుక దేవుడు రమేష్ అయ్య గారిని తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అంతేనంటారా? తెలియక తీసేసుకున్నాడు అంటారా? ఇంత సంఘాన్ని, ఇంత భారంతో నడిపించిన సంఘాన్ని ఆయన అనాథులుగా విడిచిపెట్టాడు కదా. దేవుని స్తోత్రము చెప్దాం. హల్లెలూయా. తన దాసుడు భారముతో కట్టుకున్న ఈ సంఘం ఆయన తన దాసుని ద్వారా బలపరిచిన, ఆయన రక్తమిచ్చి కొన్న సంఘాన్ని ఆయన ఎన్నడూ కూడా అనాథులుగా విడవడు గనుక దేవుడు, నేను అనుకుంటున్నాను, ఆ సమర్థత దైవజనునికి ఇచ్చి ఆయనను దేవుడు తీసుకున్నాడు. స్తోత్రము చెబుదాం. ఆ స్థానములో, అదే స్థాయిలో, అదే ఆత్మచేత, అంతకంటే రెట్టింపు ఆత్మచేత తన దాసుని వాడుకొనుచున్నాడు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీ అందరి నిమిత్తమై దేవుడు తన ప్రణాళికతో తన దాసుని ఏర్పాటు చేసుకున్నాడు. అవునన్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా మీరందరూ దేవుని దయ వల్ల బలపరచబడుతున్నందుకు చాలా సంతోషం. దేవుని వాక్యానికి వెళ్దాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తెరిచి లేఖనాల్లో యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవా, కృపగల ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం ఈ సన్నిధిలో దేవా మీ దాసులను బలపరుచుకొని వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో దాసునిగా అల్పదాసునిగా నీ మాటలు వినడానికి ఆయన అందించడానికి నీ సంధికి వచ్చి ఉండగా అల్పదాసునిలో మరుగుపరుచుకొని ఇడంతలాత్మ అభిషేకమునిచ్చి మాతో మాట్లాడి సమస్తాన్ని స్వాధీనపరుచుకోండి. దాసుని నీ స్వాధీనము చేసుకొని మందరితో మాట్లాడి దుష్టుని బంధించి నీ మాట మాకు వినిపింప చేయమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ స్తోత్రము చెబుదాం. హల్లెలూయా. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాత్మకంగా ఈ దినం ఒక మాట చెబుతున్నాడు. ప్రభువుకు యెహోవా
ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. స్తోత్రము చెల్లిద్దాం. అయినా దేవుడు ఒక పునాది రాయిని వేశాడు. ఎక్కడ వేశాడు అని అంటే సియోనులో వేశాడు. సియోనులో పునాది రాయి వేసిన వాడు నేనే. అది చాలా పరిశోధించబడింది, అది బహుస్థిరమైన బలమైన పునాది రాయి ఉన్నది, అమూల్యమైన రాయి అయి ఉన్నది అని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన సియోనులోనే ఆ రాయి ఎందుకు వేశాడు? అసలు సియోను, దేవుడు సియోను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. కీర్తన గ్రంథంలో దేవుడు సియోనుని కోరుకున్నాడట. చూడండి, 132 గ్రంథంలో కీర్తన గ్రంథం 132 కీర్తనలో 13వ వచనం చదివితే, యెహోవా సియోనుని ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సియోనును దేవుడు కోరుకున్నాడట, సియోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ రాయిని సియోనులోనే ఎందుకు వేశాడు? ఆయన సియోనుని కోరుకున్నాడు, సియోనుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకీ ఆ సియోను ఏంటిది? ఆ సియోను ఎక్కడుంది అని ఆలోచిస్తే చరిత్రలోకి వెళ్తే సియోను అనే ఒక ప్రాంతం యెబూసీయుల యొక్క పరిపాలనలో ఉన్న ఒక ప్రదేశం. యెబూసీయుల యొక్క ప్రాంతం అది దావీదు చేత జయించబడిన తర్వాత సియోనుగా మార్చబడింది అన్నమాట. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. ఈ విషయాన్ని దినవృత్తాంతాల గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ విషయము దినవృత్తాంతాల గ్రంథం, ఆయన సియోనుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన సియోనుని దేనికి ఏర్పాటు చేసుకున్నాడో మనకి ఇక్కడ చెప్తున్నాడు. 11వ అధ్యాయంలో 4వ వచనం చదివితే, తరువాత దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, తరువాత దావీదును యెరూషలేము అనబడిన యెబూసులకు పోయి ఆ దేశవాసులైన యెబూసీయులు అక్కడ ఉండారు. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనేను. స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఒకప్పుడు యెబూసీయులు అనేటువంటి ఒక ప్రజల యొక్క ఆధీనంలో ఉన్న ఒక ప్రాంతం. దీన్ని సియోను అని, దావీదు పట్టణం అని తర్వాత దావీదు పట్టుకున్న తర్వాత పెట్టబడింది అన్నమాట. దీని గురించి సమూయేలు గ్రంథంలో కూడా ఇలాగ చెప్పబడుతుంది. ఎందుకు దావీదు దాన్ని పట్టుకున్నాడంటే, చూడండి అక్కడ చెప్తున్నాడు సమూయేలు గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఇలా చెప్పబడుతుంది. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం చదివితే, యెబూసీయుల దేశం నివాసులై ఉండగా రాజును యెరూషలేమునకు వచ్చిరి రాలేడని తలంచి, నీవు వచ్చినట్లయితే ఇచ్చటి గుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేస్తారని దావీదుకు వర్తమానం పంపారు. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకునేను. స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు ప్రత్యేకంగా ఆ పట్టణం మీద దాడి చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఆ పట్టణము దేవునికి విరుద్ధమైన ప్రజల చేత నింపబడింది, వారి చేతిలో పరిపాలించబడుతుంది. కనుక దావీదు దాన్ని జయించాలనుకున్నప్పుడు ఆ ప్రజలు అంటున్నారు, కుంటివారు చాలు, గుడ్డివారు చాలు నిన్ను తోలేయడానికి. ఇక్కడికి వచ్చావంటే కుంటివారు గుడ్డివారు నిన్ను తోలేస్తారు దావీదు అని అక్కడ వర్తమానం పంపారట. అసలే దావీదుకి రోషం, చెప్పండి,
దేవుని రోషం గల దేవుని యొక్క బిడ్డ కనుక దావీదుకు రోషం ఎక్కువ. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. సున్నతులేని ఫిలిష్తీయుడు అంతటి వాడు అన్నవాడు, గొలియాతుని చెప్పండి పడద్రోసిన వాడు, దేవుని బిడ్డలను కానీ దేవుని కానీ ఎగతాళిగా మాట్లాడడం అంటే అసలు దావీదుకి ఎక్కలేనంత చెప్పండి కోపం, ఎక్కలేంత బాధ, రోషం. ఈ దినాన దావీదుని ఎగతాళి చేస్తున్నారు. కుంటివాడు గుడ్డివాడిని తోలేస్తారని. ఎందుకంటే దావీదుకి కుంటి వాళ్ళంటే అసహ్యం అట, గుడ్డి వాళ్ళంటే అసహ్యం అట. అంటే లోపం కలిగిన వాళ్ళంటే ఆయనకి పడదట. అందువల్ల వారు ఉంటే దావీదు రాలేడు అనుకుంటున్నారు. కానీ దావీదు వచ్చి ఆ పట్టణాన్ని పట్టుకొని మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని సియోను అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఇంతకీ దావీదు ఆ పట్టణాన్ని ఎందుకు స్వాధీనపరుచుకున్నాడంటే అక్కడ యెబూసీలు ఉన్నారు. ఎవరు యెబూసీలు అంటే ఆదికాండంలో మనం మూలానికి వెళ్తే ఆదికాండంలో ఒక మాట చెప్పబడుతుంది. అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి వాగ్దానంలో చూడండి యెబూసీల గురించి చెప్తున్నాడు. 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం చదువుదాం. కెనీనీయులను, కనిజ్జీలను, కద్మోనీయులను గిర్గాషీలను, యెబూసీలను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాడు. హల్లెలూయా. ఇది అబ్రహాముతో నిబంధన చేసినటువంటి నిబంధనలో ఉన్నటువంటి ఆ జాతుల వారు అన్నమాట. అంటే ఇంతకీ ఈ జాతుల వారిలో యెబూసీలు అనే వారు దేవుని ప్రజల చేత జయించబడవలసిన వారు. వారిని కూడా దేవుడు ఎందుకు అప్పగించాడు అని అంటే దానికి కూడా ఒక దేవుడు చెప్పండి ఒక జవాబు ఇస్తున్నాడు. వారందరూ దేవునికి విరుద్ధమైన పనులు చేశారట. అందువల్ల ఆ దేశాన్ని దేవుడు వాళ్ళ చేతి నుండి విడిపించి తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఇలాగే యెబూసీలను చెప్పండి ఆయన తన ప్రజలకి స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. అయితే ఈ యెబూసీలను మోషే చెప్తున్నాడు, ఈ యెబూసీలు ఈ జాతుల వారు మీకు అప్పగించబడినప్పుడు వాళ్ళు పూర్తిగా నిర్మూలన చేయమన్నాడు. ద్వితీయోపదేశకాండం చదవద్దు కానీ నిర్మూలన చేయమంటే అప్పటికి యెహోషువ కాలంలో పట్టుబడ్డారు, వాళ్ళని నిర్మూలన చేశారు. ఇంకా ఎక్కడో అరాకొర మిగిలిన వాళ్ళు బలం తెచ్చుకొని ఆ బలం తెచ్చుకున్న వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఆక్రమించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన వారు ఆ ప్రాంతాన్ని పరిపాలించి దాన్ని కాచుకుంటున్నారు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఏం సూచిస్తుందనంటే దేవునికి విరుద్ధమైన శరీర కార్యాలు. దేవుడు అంటున్నాడు శరీర కార్యాలని పాపాన్ని పూర్తిగా నిర్మూలన చేయమంటుంటే అక్కడ అరోకరో పర్వాలేదులే అయితే ఏమైందిలే చిన్నదే కదా అనుకొని వదిలిపెట్టేసిన పాపం దానికి బలాన్ని పెంచుకొని అదొక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని అది మనల్ని స్వాధీనపరుచుకొని మన మీద ఏలుబడి చేస్తుందన్నమాట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి ఏలుబడి చేసే పాపాన్ని దావీదు మొట్టమొదటి జయించాడు. హల్లెలూయా. ఆ ఏలుబడి చేసే పాపమును ఆ శత్రువును జయించినటువంటి ఆ ప్రాంతానికి సియోను అని పేరు పెట్టాడు. సియోను అనగా జయము. జయముతో చెప్పండి ఆ ప్రాంతానికి జయము అనేటువంటి ఆ చక్కని చెప్పండి జయ జీవితాన్ని సూచించేటువంటి ఆ పేరుని పెట్టాడు. స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు ఆ సియోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నేను ఆ సియోన్ని ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే ఎవరు చంపలేకుండా అరాకొరగా వదిలేసి బలమైపోయి అనేకుల్ని పట్టి పీడిస్తూ పరిపాలిస్తున్న ఆ పాపాన్ని దావీదు నా ఉద్దేశానుసారుడు నా చిత్తానుసారుడైన దావీదు దాన్ని జయించాడు కనుక ఆ ప్రాంతం నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏమవుతానంటున్నాడు చెప్పాలి. ఆ ప్రాంతంలో ఏమంటున్నాడు నివాసం ఉంటానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన సియోనులో ఒక మూలరాయి వేశాడు. మూలరాయి అంటే ఏంటండి? మూలరాయి అంటే ఏంటండి? మూలన రాయ. మూలరాయి అంటే పునాదిగా వేయబడిన రాయి. అంటే మన ఇంటికి కట్టుతున్న మొదట్లో చేస్తున్న శంకుస్థాపనం అన్నమాట. మూలరాతిని వేశాడు. స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. సియోనులో దేవుడు మూలరాయి వేశాడు అంటే అక్కడ సియోనులో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మూలరాయి వేయబడిందంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ ఏదో కట్టుబడుతుందని అర్థమే కదా అమ్మా, అంతేనండి.
శంకుస్థాపన చేశారంటే అక్కడ ఏదో కడుతున్నారని అర్థమేగా. ఇప్పుడు మూలరాయి వేశారంటే అక్కడ ఏదో కడుతున్నాడు. అది కట్టడం ఎందుకు కడుతున్నాడు చెప్పాలి? నివాసం ఉండడానికి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ఆ మూలరాయి ఎవరో, ఆయన ఎందుకు కడుతున్నాడు, ఆ మూలరాయి మీద కట్టబడేది ఎవరో అనేది మనం జాగ్రత్తగా తెలుసుకుంటే అసలు మనం ఏ స్థితిలో ఉండాలో మనకు అర్థమైపోద్ది అన్నమాట. నిజానికి ఆ మూలరాయి ఎవరయ్య అంటే నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా ఆ మూలరాయి, ఆ పునాది రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. స్తోత్రము చెబుదాం. హల్లెలూయా. అందరూ స్తోత్రము చెప్పాలి. ఎఫెసీ రాసిన పత్రికలో ఆ విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు. ఎఫెసీ రాసిన పత్రికలో ఆ పునాదిగా వేయబడిన రాయి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరు చెప్పండి ఆ పునాది రాయి? క్రీస్తు యేసే. దీనినే పేతురు గారు కూడా ఆ విషయాన్ని చెప్తున్నాడు పేతురు రాసిన పత్రికలో. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు ఆయన వేయబడిన రాయి ఎవరో తెలుసా? చూడండి, 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎలయనగా అమ్మ 4వ వచనం చదవండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు. స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. సియోనులో వేయబడిన ఆ మూలరాయి ఎవరు చెప్పండి గట్టిగా. అమ్మా భోజనం చేసి వచ్చారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ఆదివారం కాబట్టి ఇంకా స్పెషల్ అంతేనంటారా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఎవరండి ఆ మూలరాయి? యేసు ప్రభుని. ముఖ్యమైన మూలరాయిగా దేవుడు సియోనులో వేసి దాని మీద దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఒక కట్టడాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం. ఆయన చెప్తున్నాడు, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు, నేను సియోనులో ఒక మూలరాయి వేశాను. ఆ మూలరాయి ఎవరో తెలుసా? పరిశోధించబడిన రాయి. అది పరిశోధించబడితే ఏం తేలిందో తెలుసా? అది అమూల్యమైన బహుస్థిరమైన పునాది రాయి అని తేలింది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు పునాదిగా మన కట్టడం అనగా ఆయన మీద కట్టబడే కట్టడం మన కట్టడానికి ఆయన పునాదిగా వేయాలనుకున్నప్పుడు ఆయన అలాగే వేయలేదు, కానీ ఆయనను పరిశోధించాడట. ఇక్కడ ఆలోచించండి, దేవుడు తన కుమారుని కూడా పరిశోధించాడు. ఎందుకని? ఈ రాయి ఎలాంటిది అలా పరిశోధిస్తే ఆ రాయి బహు స్థిరమైన పునాది రాయిగా తేలింది, అమూల్యమైన రాయిగా తేలింది. ఆ తేలిన తర్వాతే పునాదిగా ఇప్పుడు వేస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణే సంఘానికి పునాదిగా వేసేటప్పుడు ఆలోచించి అది బలమైందా లేదా, స్థిరమైందా లేదా, అమూల్యమైందా లేదా అని పరిశోధించి అంత బలంగా, అంత ప్రణాళికతో, అంత జాగ్రత్తగా పునాది వేస్తే దాని అర్థం ఏంటి? దాని మీద కట్టబడే కట్టడం చాలా దృఢంగా ఉండాలనే కదా. చెప్పండి, పునాది బలంగా ఉందంటే దాని అర్థం ఏంటండి? దాని మీద కట్టడం గొప్పదవుతుందని అనేక. స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. మనం వేసే పునాది బలహీనమైంది అయితే, అంటే చిన్నదైతే దాని మీద కట్టడం చిన్నదే అనుకుంటాం. కానీ వేసిన పునాది బలంగా వేస్తే, అది కళ్ళు చెదిరంత పెద్దదిగా ఉంటే దాని అర్థము దీని మీద ఒక బ్రహ్మాండమైన కట్టడం కట్టబడుతుందని అర్థం. స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు దేవుని పిల్లారా,
దేవుని సంఘాన్ని దేవుడు ఎంత జాగ్రత్తగా కట్టాలని ఆశిస్తున్నాడంటే, ఆయన కుమారుణ్ణే పునాదిగా వేసేటప్పుడు పరిశోధించి అది స్థిరమైంది, బలమైందని, అమూల్యమైందని తెలిసిన తర్వాతే ఆ రాయిని అంత జాగ్రత్తగా వేస్తున్నాడంటే దాని మీద కట్టబడేటువంటి సంఘము చాలా బలంగా ఉండాలనే కదా ఆలోచన. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఆ సంఘము ఏ మాత్రము చెక్కు చెదరకూడదు. అదే చెప్తున్నాడు, బండ మీద కట్టబడిన ఇల్లు వానలు వచ్చినా వరదలు వచ్చినా ఎంత మాత్రము పడదు. అందుకే బండ మీద కడుతున్నాడు, అందుకే పునాది రాయి వేశాడు. ఆ పునాది రాయిని అది జాగ్రత్తగా చేస్తున్నాడు. అంటే దేవుడు సంఘాన్ని కట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఆయన కుమారుణ్ణి కూడా పరిశోధించక మానలేదే. ఇంత జాగ్రత్తగా మన విషయంలో జాగ్రత్త తీసుకుంటుంటే దాని మీద కట్టే విషయంలో లేకపోతే కట్టబడే విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మనం భక్తి చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో ఆ జాగ్రత్త కనుమరుగైపోతుంది. దేవుడు ఎంత ప్రణాళిక పెట్టుకున్నాడో, ఎంత ఆశ పెట్టుకున్నాడో, ఏ విధంగా సంఘాన్ని కట్టాలని ఆలోచించాడో. అసలు ఆయన ఆలోచనలో సంఘం ఎట్ట కట్టబడాలంటే, నా సంఘాన్ని నేను, పేతురు, సిమోను, నా సంఘము నేను కడతాను, బండ మీద కడతాను, ఆ సంఘం ఎదుట పాతాళాల యొక్క ద్వారాలు నిలవనేరం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాతాళము కూడా గడగడ గడగడలాడిపోతాయి. అలాంటి గొప్ప సంఘాన్ని నేను కట్టబోతున్నాను. పాతాళానికి, సాతాను శక్తులకి గడగడ వణికే సంఘం కాదు, గడగడలాడిపోయే సంఘం కాదు. జ్వరం వస్తే ఏ చేతపడేమో, లేకపోతే ఏదైనా జలుబు చేస్తే ఎవడైనా మాకేం చేసాడేమో అని అదిరిపోయి బెదిరిపోయే సంఘం కాదు. పాతాళాన్ని వణికించే సంఘం. నేను కట్టుచున్న సంఘము బలమైన సంఘం, మహిమగల సంఘం. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట ఏమవ్వవు, నిలవనేరవు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి సంఘమును కడతాకి దేవుడు అతి జాగ్రత్తగా పునాది రాయి వేశాడు. అలాంటి సంఘాన్ని కట్టడానికి దేవుడు ఎంతో జాగ్రత్త తీసుకుంటుంటే, కట్టబడుతున్న వారే కానీ కట్టుచున్న వారే కానీ అలా చెప్పండి, ఎంత జాగ్రత్తగా కట్టాలి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దినాల్లో అది కనుమరుగైపోతుంది. దేవుని మహాకృపను బట్టి నిరాక్షాపమైన బాధ, అంటే నిరాక్షాపము అంటే ఆక్షేపం లేనటువంటి బాధ దేవుడు మనందరికి ఇచ్చాడు. నాయన గారు, పిఎం సమ్మెల్ గారు, నాయన గారి యొక్క చెప్పండి ద్వారా ఈ పెంతెకోస్తు ఐపీసీ సత్యాన్ని మనందరికి ఇచ్చాడు. నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను, మనము నిరాక్షాపణ చెప్పండి కలిగిన బాధలో ఉన్నాం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించండి. మనకున్న ధైర్యము, మనకివ్వబడిన ఉపదేశం, మనకున్న ధైర్యము, మనం నడిపించబడుతున్న విధానం, మనము ఈ దినాన స్థిరమైన స్థితిలో ఉన్నామంటే మనకి ఇవ్వబడినటువంటి చెప్పండి ఆ ఉపదేశమే ఈరోజు మనకి బలం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దైవజనులు రమేష్ అయ్య గారిని దేవుడు బలపరిచి మీ అందరి కొరకు ఇక్కడ తీసుకొచ్చి బహుభారంతో, నేను చెప్పడం కాదు, మీ సేవకుల గురించి మీకే తెలుసు, ఉపవాసాలుండి కడుపు కట్టుకొని రాత్రుల పూట దేవుని దగ్గర ఏడ్చుతూ, అనేక రాత్రులు దేవుని దగ్గర ప్రయాసపడుతూ ఒక బలమైన సంఘాన్ని, దృఢమైన సంఘాన్ని, సర్వసత్యమైన ఐపీసీ సత్యంలో నిలపాలని. అసలు ఐపీసీ సత్యం అంటేనే ఆయనకి పంచ ప్రాణాలు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని దయ వల్ల దైవజనులు ఆ విధంగా బలంగా మిమ్మల్ని కట్టారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మీరందరూ ఏం చేయాలండి? ఈ పునాది మీద, అపోస్తులు ప్రవక్తలు వేసిన ఈ పునాది మీద మీరు స్థిరంగా కట్టబడాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించాలి. ఈ మధ్య ఆ పునాది నుంచి కదిలించి పక్కగా తొలగించడానికి రకరకాలైనటువంటి బోధలు వచ్చేసినాయి, రకరకాలైన విధానాలు వచ్చేసినాయి, రకరకాలైనటువంటి చెప్పండి పద్ధతులు వచ్చేసినాయి. మేము సేవ చేస్తున్న పెనలూరు గ్రామంలో మా వీధి పక్కన మరొక వీధిలో
ఒక పాస్టర్ గారు కూటమి పెట్టారు. అర్ధంతరంగా ఒక కూటమి ఏర్పాటు చేశారు. అక్కడున్న ఆ వీధిలో వెళ్ళే వాళ్ళందరూ ఆయన సంఘానికి వెళ్తారు. మరి ఎందుకనో తెలీదు, ఆయనకి ఒక భయం వచ్చేసింది. ఏం భయం? ఒకవేళ గబాలన ఈ వీధి పక్కనే ఉంది కదా అని చెప్పి ఈయన చర్చికి వెళ్ళిపోతారని భయం వచ్చిందో ఏమొచ్చిందో, ఆయన అర్ధంతరంగా కూటమి పెట్టాడు. ఆ కూటానికి బెల్లంపల్లి టీం వచ్చిందండి. బెల్లం టీ కాదు, ఏం టీము? బెల్లంపల్లి తెలుసా? తెలీదా మీకు? మీరు చాలా ధన్యులు, స్తోత్రం చెల్లిద్దాం. బెల్లంపల్లి టీము అంటే వరంగల్లో బెల్లంపల్లి ఉంది, అక్కడ ఒక నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీంలో ఒక సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడితో మంచి దైవజనుడు, ఉన్నతున్నాడు, చెప్పేస్తాడు, ప్రవచనాలు చెప్పేస్తాడు. అసలు ఎంత చెప్తున్నాడంటే అంత చెప్తున్నాడు, పడేస్తున్నాడు అందరినీ అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. ఇంకేముంది, సంఘం అంతా చేరిపోయారు. పెద్ద కూటం పెట్టాడు, డీజే బాక్సులు పెట్టాడు. 11 దాకా చెప్పండి పాటలు పాడి 11కి వర్తమానం మొదలు పెట్టారు. వర్తమానం ఏమి లేదు, రండి అందరి దగ్గర రండి అని చెప్పేసి అందరినీ పడేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే చర్చికి వెళ్ళేవాళ్ళు పడిపోయారు, కానీ చర్చికి వెళ్ళినోడు పడలేదు. మీకు అర్థమైందండి? చర్చికి వెళ్ళేవాళ్ళు పడిపోయారు. మరి వీళ్ళు బలం సాలేదో, ఆయన బలం సాలేదో. చర్చికి వెళ్ళేవాళ్ళు పడిపోయారు, చర్చికి వెళ్ళినోడు పడలేదు. తెల్లారంటాడు వాడు, చర్చికి వెళ్ళాయన అంటాడు నన్ను పడేయలేకపోయాడు. నన్ను పడేయమను, దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మరి ఇదేంటో ఆశ్చర్యం, ఆయన పడేయలేకపోయాడు. మరి పడేస్తే ఏమవుతుందో, పడిపోతే ఏమవుతుందో నాకు ఇంతవరకు అర్థం కావట్లా. పడేస్తుంటే పడిపోతున్నారు కదా, అసలు ఏమొచ్చింది వాళ్ళకి? ఏమొస్తుంది? మారుమోసు వస్తుందా? ఏమొస్తుంది? ఏమి రాట్లా. ఏంటో పడిపోతున్నారు, లెగుస్తున్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మన దేవుడు పడేసే దేవుడు కాదు, పడిపోయిన వారిని లేపేవాడు. స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఇక ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, అందరిని పడేస్తున్నాడు. ఇక అర్ధరాత్రి 12కి అప్పులు ఎవరికైనా ఉంటే రండి, అప్పులు మీకు ఎవరికైనా ఉంటే తీసుకురండి, మీరు అలా కాదు మీ అప్పుల్ని పేపర్లో రాసుకురండి అని చెప్పి గట్టిగా మైకులో చెప్తున్నాడు. నేను వింటున్నాను, ఇదేంట్రా బాబు ఈ 12 గంటల టైంలో అప్పులు ఉన్న వాళ్ళు రండి అంటున్నాడు, చుట్టుపక్కల అన్యులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేస్తారేమో, ఈ పాస్టర్ గారు ఎక్కడి నుంచో తెచ్చుంటాడు డబ్బు, వరుసగా ఓట్ల ముందు పంచేస్తాడు అనుకుంటా అని వస్తారేమో అనుకున్నాను. ఆ కాగితాలు రాసుకురమ్మన్నాడు. ఈలోపు తల్లి రాసుకొచ్చింది, అవన్నీ మైకులు వినపడుతున్నాయి అనమాట. రాసురమ్మన్నాడు, ఎందుకు రాసుకున్నాడు? రాసుకొచ్చింది. ఎంత అప్పు అంటే 5,000. 5,000. ఏ అప్పు అంటే అది? డ్వాక్రా అప్పు. ఆ అప్పు కూడా తీరుతుంది, ఆ అప్పు కూడా తీరుద్దామని లేదు ఆమెకి, దీన్ని కూడా ఎక్కొట్టేద్దామని ఉంది. ఈలోపు ఈ పాస్టర్ గారు తగిలాడు, అప్పులు ఉన్నాడు రండి అని. ఈయనేమో డబ్బులు ఎత్తాడు అనుకుని వాళ్ళు అనుకుంటే ఈయనంటాడు 5,000 అప్పులు సెలవై కడతి. 5,000 కాదు, 20 లక్షలు 30 లక్షలు అప్పు ఉంటే తీసిరా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏమప్పు కావాలంట? నా దేవుడు నీకు ఎట్ట కనబడుతున్నాడు? 5,000 అప్పులు తీర్చేవాళ్ళే కనబడుతున్నాడా? అసలు దేవుడు నీకు అప్పులు తీరుతానని ఎక్కడ చెప్పాడురా? యేసు రక్తమే జయం, హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నువ్వు సంఘానికి ఏమి నేర్పిస్తున్నావు? దేవుని యొక్క సర్వశక్తిని చూపిస్తున్నావా? నా దేవుడు అప్పులు తీర్చేవాడు, నా దేవుడు చెప్పండి, నా దేవుడు చెప్పండి తలనొప్పులు తగ్గించేవాడు, జలుబులు జ్వరాలు తగ్గించేవాడు, ఇదే నేర్పిస్తుంది. సత్యం మీద కట్టాల్సిన సంఘాన్ని ఎక్కడ కడుతున్నాడు? సంఘాన్ని ఇసుక మీద కడుతున్నాడు. అప్పులుంటే రండిరా, బైబుల్ ఎక్కడ చూపించగలరా మీ అప్పులుంటే రండి అని? యేసు ప్రభు సువార్త చాటేటప్పుడు స్వస్థతలు కావాలా, అద్భుతాలు కావాలా, విడుదల కావాలా, చెప్పండి మీకు అభిషేకం కావాలా అని ప్రకటించాడా? సువార్త చెప్పేటప్పుడు ప్రకటించాడా? సువార్త ప్రారంభంలో ఆయన ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి, స్తోత్రము చెల్లిద్దాం. ఇదేగా ఆయన చెప్పాడు. మరి అది ప్రకటించాల్సింది పోయి యేసు ప్రభు స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని ఆ సువార్త ద్వారా ఎవరైతే మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నారో వారి యొక్క బలహీనత నుంచి వారిని విడిపించాడు. అంతేగాని ఏనాడు కూడా స్వస్థత కావాలంటే రండి అని అనలేదే, లేకపోతే అద్భుతాలు జరగాలంటే రండి అని అనలేదే. ఈ దినాన ఎక్కడ చూసినా అద్భుతం కావాలా, అభిషేకం కావాలా, ఒలీవ తైలంతో నీకు చెప్పండి అభిషేకించాలా? దేవుని స్తోత్రము చెబుదాం, హల్లెలూయా. అప్పులు తీసుకురమ్మన్నాడు కదా, ఆ పేపర్ తీసుకొస్తే అంటాడు
యేసు నామములో నా దేవుడు మీ అప్పులని ఈ సంవత్సరం తీర్చేస్తున్నాడు, చించేయండి పేపర్లు అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పాపం వాళ్ళేమనుకున్నాడు, ఈ పాస్టర్ గారు డబ్బులు ఇచ్చేయడం అనుకున్నారు, అందుకే పాపం రాసుకొచ్చారు. ఎంతగా దగ్గరికి వచ్చిందని దేవుడు అన్నాడు, ఈ అప్పుల పేపర్లు చించేయండి, మీ అప్పులని తీరిపోతాయి. ఇది బోధ. ఇలాంటి పునాదిని కదిలించి వేరొక పునాది మీద కట్టి సంఘాన్ని నాశనం చేసే అనేకమైన బాధలు వచ్చిన ఈ దినాల్లో దేవుడు చెప్తున్నాడు, ఆయన సంఘము కట్టబడిన వేయబడిన పునాది మీద తప్ప మరి దేని మీద కట్టబడకూడదు. స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సంఘమా, చాలా జాగ్రత్తగా నువ్వు బ్రతకాలి. దైవజనుడు దేవుడికి ఏర్పాటు చేసుకొని, ఆయన భారముతో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని తన పునాది మీద మహిమగల సంఘంగా నిన్ను కట్టాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం తెలీదా? హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏ శ్రమకి, ఏ శోధనకి, ఏ ఇబ్బందికి, ఏ విధమైన ఆటంకానికి కదలని వాడిగా, మెదలని వాడిగా, స్థిరంగా ఉండేవాడిగా నిన్ను కట్టాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు శోధనలు రాకుండా, శ్రమలు రాకుండా, ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆశపడతలేదు. నా దేవుడు, మన దేవుడు తన సంఘాన్ని శోధనల మీద, శ్రమల మీద, ఇబ్బందుల మీద నడిచి సాగిపోయే విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మీరు జలముల మీద నడిచి వెళ్ళినా అవి మీ మీదకు, అగ్ని జ్వాలల గుండా నడిచిన అవి నిన్ను. హల్లెలూయా. దేవుని సంఘం ఎలా ఉండాలి తెలుసండి? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఏ మాత్రం చెక్కు చెదరని స్థిరమైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెబుదాం. కరువారాని ఖడ్గమారాని, కరువారాని ఖడ్గమారాని, ఉపద్రవమా అయితే రాని, ఏదైనా రాని, ఇంకేదైనా వస్తే రాని. ఎవరు పాడతలేదు, ఇష్టం లేదు కదండి. నాయన కరువా పాట రావట్లేదమ్మా, అయితే పాడండి. కరువా, నిన్ను అన్నాను, నేను కరువు అంటాను, మీరు రాని అనండి అంటారా? అమ్మ నాయగారే, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారండి. ఆశీర్వాదం 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 అంటే ఆహా అనిపించేంతగా ఉండాలి, కానీ కరువా రాని అన్నాడు అయ్యగారు. ఇది ఎక్కడికి వాళ్ళరా నాయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కరువారాని ఖడ్గమారాని, కరువారాని ఖడ్గమారాని, ఉపద్రవమ్మ అయితే రాని, ఏదైనా రాని, ఇంకేదైనా వస్తే రాని, వచ్చిన దారినే పోతాయి గాని నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కృప నుండి ఏది ఏరు చేయనటువంటి ఒక స్థిరమైన బలమైన సంఘముగా దేవుడు మిమ్మల్ని కట్టడానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమైనా, శోధనైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, ఎంత నష్టమైనా కదలని స్థితిలో స్థిరమైన పునాది మీద దేవుడు మిమ్మల్ని నిలబెడుతున్నాడు. మీరు స్థిరంగాను బలంగా ఉండాలని దేవుడు తన కుమారుని కూడా పరిశోధించి స్థిరంగా ఉంటేనే వేశాడు పునాదిగా. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటంటే మీరు దేనికి కదలని వారు బహుస్థిరమైన వారిగా నిలబడాలని. హల్లెలూయా. అందరూ స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా మనం కట్టబడాలి. అయితే ఈ కట్టబడే విధానం మనకు తెలియాలి. ఎలా దేవుడు మనల్ని కడతాడు అనే సంగతి కూడా మనం తెలుసుకోవాలి. మనము దేవుని సన్నిధిలో ఎలా కట్టబడతాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఇందాక చదువుకున్నాం. దేవుడు మనల్ని కడుతున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను, ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము
ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. అందరూ స్తోత్రము చెల్లిద్దా. హల్లెలూయా. క్రీస్తు యేసనే చెప్పండమ్మా బండ మీద మనందరం కట్టబడుతున్నాం కదండి. ఈ కట్టబడుతున్న మనందరినీ పౌలు గారు ఏమన్నాడంటే ప్రతి కట్టడం అంటే అర్థం ఏంటంటే ప్రతి మనుష్యుడు అని అర్థం. ప్రతి మనుష్యుడు కూడా ఒక కట్టడం అని పౌలు గారు చెప్తున్నాడు. ప్రతి మనుష్యుడు కూడా క్రీస్తు యేసు మీద కట్టబడవలసింది అని పౌలు గారు చెప్తే ఎలా కట్టబడాలంటండి? దేవునికి పరిశుద్ధ ఆలయంగా మారినట్లుగా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకో చోటకు రండి. పేతురు రాసిన పత్రికలో చూద్దాం. పేతురు రాసిన పత్రికలో ఎలా కట్టబడాలో చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి సజీవమైన రాయగు ప్రభునద్దకు వచ్చిన వారై అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉండినట్లుగా మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పేతురు గారు ఏమన్నాడంటే మీరందరూ కూడా సజీవమైన రాళ్ల వలె కట్టబడుతున్నారు. రాళ్ళ గురించి పేతురు గారు ఎందుకు చెప్పాడంటే యేసు ప్రభు కూడా ఒకసారి పేతురు గారిని పిలిచి, పేతురు, సీమోను బర్యోనా, నీవు రాయివి అన్నాడు. నీవు రాయివి, నేను నా సంఘాన్ని బండ మీద కడతానన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది కట్టబడే వాళ్ళందరూ ఎవరో రాళ్ళు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి పౌలు గారు ఏమన్నాడు? ప్రతి మనుష్యుడు ఒక కట్టడం అంటున్నాడు. పేతురు గారు ఏమన్నాడు? మనుష్యుడు కట్టడంలో ఒక భాగం అంటున్నాడు, రాయి అంటున్నాడు. ఈ రెండింటి విషయాలు మనం గమనిస్తే ఆయన చెప్పింది నిజమా, ఈయన చెప్పింది నిజమా? ఆయన చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా? అది కట్టడమా రాయా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం. రక్షించబడిన మనకి 2 విధాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగతమైన భక్తి. భక్తి ఎప్పుడు ఎలాంటి చెప్పండి? వ్యక్తిగతమైంది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన సంఘం అంతటితో కలిసి ఉండదు భక్తి. మారు మనసు అనేది అయ్యగారండి ఆ పక్కన ఆయన మారలేదు, ఈ పక్కన ఆయన మారలేదు, అందుకే నేను కూడా అంటానికి లేదు. ఉందా? మా సంఘంలో ఆయన మారలేదండి, ఈయన మారలేదు, అందుకే నేను మారట్లేదు. ఆయన మారితే ఈయన మారితే నేను ఉంటుందా? మీరు అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఉంటుందా చెప్పండి. ఉంటుందా లేదండి? ఉండదండి. అంటే మారు మనసు అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? మా ఇంట్లో మా యజమాని మారలేదండి, అందుకే నేను మారలేకపోతున్నాను, ఉంటుందా? లేకపోతే మా భార్య మారలేదండి, అందుకే నేను మారలేకపోతున్నాను అని ఉంటుందా? నా తల్లిదండ్రులు మారలేదండి, అందుకే నేను మారలేకపోతున్నాను, నా పిల్లలు మారలేదండి, అందుకే నేను మారలేకపోతున్నాను అని ఉంటుందా? అంటే మారు మనసు అనేది, భక్తి అనేది వ్యక్తిగతమైనది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకరి మీద ఎప్పుడు ఆధారపడి ఉండదు. నా భార్య వల్ల నేను అయిపోయాను, నా భర్త వల్ల ఇలా అయిపోయాను, నా పిల్లల వల్ల ఇలా అయిపోయాను అని సాకులు చెప్పకూడదు మనం. ఎందుకనంటే వ్యక్తిగతంగా మనము చేసేటువంటి భక్తి వ్యక్తిగతమైంది. స్తోత్రం చెల్లిద్దాం. మీరు చూడండి, దేవుడు హానోకు దేవునితో 360 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు హానోకుతో నడిచాడు, దేవుడు అతను కొనిపోయాడు అని రాయబడింది. హానోకు కొనిపోయాడని రాయబడింది, కానీ హానోకు భార్య ఎవరో? హానోకు భార్య ఏమైంది? హానోకు పిల్లలు ఏమయ్యారు అని రాయబడిందా? ఇంతకీ ఆ కుటుంబంలో కొనుపోబడిన వాళ్ళు ఎవరు? మరి విడబడిన వాళ్ళు ఎవరు? విడబడిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదండి. అంటే హానోకు భార్య పిల్లలు ఉన్నారా? మరి వాళ్ళందరి గురించి రాయబడిందా? అంటే వాళ్ళందరూ ఎత్తబడలేదా? వాళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళలేదా? అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో హానోకు ఒక్కడే నడిచాడా దేవునితో? అంటే ఖచ్చితంగా హానోకు ఒక్కడే నడిచాడు.
హల్లెలూయా. దేవునితో సహవాసం చేయటంలో ఎవరికి వారే వ్యక్తిగతంగా చెప్పండి భక్తి చెయ్యాలి. స్తోత్రము చెల్లిద్దా. హల్లెలూయా. నా కోసం ప్రార్థన చేయి అమ్మా. అయ్యా ప్రార్థన చేసుకుందరా, ఒక కుటుంబ ప్రార్థన ఉంటే మంచిదంట. రానైనా ప్రార్థన చేసుకున్నా అంటే నేను రానులే, నువ్వు ప్రార్థన చేయి, నా కోసం నువ్వు బాగా ప్రార్థన చేస్తే చాలు అంటారు కొంతమంది. చెప్పండి భక్తులు, యజమానులు. కొంతమంది భార్యలు, అమ్మాయి ప్రార్థన చేసుకుందాం, అబ్బో ఏడిసేవలే ప్రార్థన చేసేవాడు బయలుదేరాడండి అని ఎగతాళి చేసే భార్యలు కూడా ఉన్నారు. మహాతల్లులు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లేకపోతే మా కోసం మా అమ్మ చేస్తుందిలే, నా కోసం మా తల్లిదండ్రులు చేస్తారులే, నా బదులు మందిరానికి ఏమండి మందిరానికి రావట్లేదంటే మా భార్య వస్తుందిగా, ఆ ఒక్కదొద్దు చాలా అంటే భక్తి ఆ ఒక్కతే అయితే సరిపోద్దా? స్తోత్రం చెల్లిద్దాం. హల్లే. భక్తిలో ఒకరు చేస్తే సరిపోయేది కాదండి, ఎవరికి వారే చేయాలి. అదే పౌలు గారు చెప్తున్నాడు, భక్తి అనేది వ్యక్తిగతమైంది, మారు మనసు అనేది వ్యక్తిగతమైంది. అంటే ఒక వ్యక్తి, రక్షించబడిన వ్యక్తికి ఒక బాధ్యత ఏంటంటే తనకు తాను మార్పు చెంది కట్టబడాల్సిన బాధ్యత ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. అయితే పేతురు గారు అంటాడు, వ్యక్తిగత బాధ్యతే కాదు, రక్షణ పొందిన వ్యక్తికి ఏం కావాలి అంటే సంఘము అనేటువంటి కట్టడం కూడా కావాలి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుల్లో రక్షణ పొందిన వ్యక్తి, మారు మనస్సు పొందిన వ్యక్తికి ఏం కావాలి? సంఘము కావాలి, సంఘం కావాలి, సమాజం కావాలి. ఏమండి మాకు అన్నీ తెలిసిపోయినాయి, వాక్యం తెలిసిపోయింది, పాస్టర్ గారు తెలిసిపోయారు, మాకు యూట్యూబ్లో చెప్పండి మీకంటే బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంక మేము మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అమ్మా మనం మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఉందండి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు గొప్ప ధన్యులు, ఎందుకంటే మందిరం అవసరాన్ని మీరు ఎరిగి వచ్చారు. స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది ఏమనుకున్నారంటే ఫోన్లో మాకు తెలుసు, వాక్యం తెలుసు, మాకు కావాలంటే యూట్యూబ్లో చాలామంది పాస్టర్లు పరిచయం తెలుసు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. సేవకుడు అనేక మందితో పరిచయం ఉంటే, అంటే అనేక మంది సేవకులతో, లేకపోతే అందరితో కలగపొలంగా ఉంటే చెడిపోతాడు. విశ్వాసి అనేక సేవకులతో కలిసి ఉంటే చెడిపోతారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైందండి? ఎంతమందికి అర్థం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయనకి గవర్నమెంట్ జాబు, నెలకి జీతం వస్తే ఆ నెలకి జీతం వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆ జీతానికి దశంభాగం తీస్తాడు. ఆ దశంభాగం ఏం చేస్తాడు తెలుసా? తలో కొంచెం పంచుతాడు. ఎందుకంటే ఈయన్ని ఫోన్ చేస్తే చిటుక్కులు వాలిపోయే సేవకులు ఉన్నారు. ఫోన్ చేయడం ఆలస్యం, అయ్యా ఏమండోయ్ వచ్చేస్తున్నాం అనుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకని ఈయన ఈ దశంభాగం దగ్గర పెట్టుకొని స్థానిక పాస్టర్ గారిని పక్కన పెట్టేసి ఇక వీళ్ళందరికీ పంచుకుంటూ ఉంటాడు అనమాట. వాళ్ళు కూడా వచ్చి ఈయన తల మీద ఏం చేస్తారు? ఒక హస్తం కాదండి, ఎన్ని హస్తాలు ఉండాలి చెప్పండి? బలంగా ఉండాలంటే ఇన్ని హస్తాలు ఉండాలి కదండి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. బాగా బలంగా బాగా ప్రార్థన చేయాలంటే కనీసం ఒక 10 మంది సేవకులైన ఉండాలి. ఒక ఆయన అంటున్నాడు, మరి ఈయనకి ఎట్ట తెలిసిందో, మరి బైబుల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఎంతమంది సేవకులు, ఇంతమందితో పరిచయాలు, కావాలంటే ఫోన్ నెంబర్లు అంటే వచ్చేసేవాళ్ళు చాలామంది. ఇలాంటి వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా అతను ఆత్మీయంగా చెడిపోతాడు, ఖచ్చితంగా చెడిపోతాడు. దేవుడు వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే మీకు ఆత్మీయ తండ్రి ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, ఆత్మీయ తండ్రి కూడా ఒక్కడే. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. సంఘం ఎప్పుడు కూడా తండ్రి అయిన ఆత్మీయ తండ్రి అడుగు జాడల్లో కట్టబడుతూ ఆ యొక్క చెప్పండి ఆధీనంలో ఆ నాయకత్వం నడుస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అతడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పిల్లారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు నేను మీకు కావాలని నేనేం చెప్పట్లేదు, కానీ చెబుతున్నాను, మీ యొక్క భద్రత కోసం చెప్తున్నాను. ఎప్పుడు మీ ఆత్మీయ తండ్రికి నాయకత్వంలో మీరు నడవాలి. దేవుని స్తోత్రము చెల్లిద్దా.
హల్లెలూయా. అందరూ స్తోత్రము చెప్పాలి. హల్లెలూయా. వేరొక సేవకుడు మీకు అవసరం లేదు, వేరొక సంఘం మీకు అవసరం లేదు, వేరొక దైవజనుడు మీకు అవసరం లేదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడు చాలు. 36 లక్షల మందికి దాహం తీర్చగలిగి నడిపించగలిగిన స్థితిలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటే చాలామంది అన్నారు, మోషే అని గొప్ప, మేము కూడా ఉన్నాం కదా, మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకోగలదు కదా అని తిరుగుబడి చేశారు. కోరాహు, అబీరాము, దాతాలను దేవుడు వాళ్ళందరినీ పైకల్పించి, అరే నేను ఏర్పాటు చేసుకున్న మోషేని ఈ సంఘానికి నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాను, అసలు మీరందరూ ఎవర్రా నాయనా, అసలు మీరు దేవునికి విరుద్ధంగా తిరిగారని చెప్పి అక్కడక్కడ నశింపజేశారు. కారణం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా దేవుని ప్రణాళిక ఒక దైవజనుడు, ఒక సేవకుడు, ఒక సంఘము చెప్పండి, ఒక ఆత్మీయ నాయకత్వంలో నడిపించబడాలని దేవుని ఉద్దేశము. హల్లెలూయా. అది దేవుని రూలు, అంతే, దాన్ని ఎవరు మార్చలేరు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. సంఘం ఎందుకు మనకి? ఇక మనం వ్యక్తిగతంగా అన్నీ తెలుసుకున్నాం కదా అనుకోకూడదని దేవుడు పేతురుతో చెప్తున్నాడు, సంఘముగా నువ్వు కట్టబడ, నువ్వు రాయివే. స్తోత్రం చెల్లిద్దాం. అంటే దేవుని దగ్గరికి వచ్చిన మనము వ్యక్తిగతంగా కట్టబడాలి మాత్రమే కాదు, సంఘముగా కూడా కట్టబడాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు గమనిద్దాం, మనం వ్యక్తిగతంగా ఎలా కట్టబడాలి? వ్యక్తిగతంగా కట్టబడాలి కదా, ఎలా కట్టబడాలి, ఎంతవరకు కట్టబడాలి? అసలు ఇప్పుడు దాకా మనం చేసిన భక్తి సరిపోతుందా? పోనీ పరలోకం వెళ్ళడానికి సరిపోద్దా? అయ్యా సరిపోద్దండి. పరలోకం వెళ్ళడానికి ఎంత చేయాలి? ఈ విషయాలన్నీ మనకు డౌట్ ఉన్నాయి. ఎంతవరకు కట్టబడాలనే దానికి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కీర్తన గ్రంథం 132 కీర్తన త్వరగా చదవండి, ముగించేస్తాను. ఎంతవరకు కట్టబడాలనే దాని గురించి చెప్తున్నాడు. 132 కీర్తన 13వ వచనం చదువుతాం. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇదే కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివాసం చేస్తాను. హల్లెలూయా. దేవుని పిల్లారా, వ్యక్తిగతంగా మనం ఎంతవరకు కట్టబడాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసండి? నేను ఇక్కడ నివసిస్తాను, ఇక్కడ నేను విశ్రమిస్తాను, ఇది నిత్యము నాకు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి అంటే ఇప్పుడు చెప్పండి అయ్యా, కట్టడం ఎలా ఉండాలండి? మన బ్రతుకు, మన జీవితం దేవునికి ఎలా ఉండాలి? నివాసం ఒకటే కాదు, విశ్రమ స్థలంగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దాం. అంటే విశ్రమ స్థలం అంటే ఏంటండి? విశ్రమ స్థలం అంటే ఏంటండి? విశ్రాంతి తీసుకునే చోటు. ఇప్పుడు గమనించండి, దేవుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు? దేవుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు? అయ్యి బాబు, ఆదికాండం చదవలేదా? ఆదికాండం చదివారండి? దేవుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు? 7వ దినం. 7వ దినం ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? అది మంచిది కాబట్టి, అంతేనా? ఆ మంగళవారం మంచిది కాబట్టి, సోమవారం మంచిది కాబట్టి, 7వ దినం కాబట్టి, అంతేనా? కాదు. 6 దినాలు పని పూర్తయింది కనుక 7వ దినమున పని పూర్తి చేసుకున్న తర్వాతే ఆయన విశ్రమించాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు? ఆయన ఎప్పుడు నిద్రపోతాడు? ఆయనకి ఎప్పుడు విశ్రాంతి అని అంటే ఆయన పనంతా పూర్తయినప్పుడు. కొంతమంది స్త్రీలు పనంతా పెట్టుకుని ఏం చేస్తారు? మీరు గొప్ప భాగ్యవంతులు, మీరు అలాంటి వాళ్ళు కాదనుకుంటాను నేను. స్తోత్రం చెల్లిద్దాం. ఆ సింకులో అంట్లు అలాగే ఉంటాయి, ఆ వాషింగ్ మిషన్లో బట్టలు అలాగే ఉంటాయి, లేకపోతే అక్కడెక్కడ అన్నీ పెట్టేసుకుని అమ్మయ్యా ఒకసారి ఏం చేద్దాం, ఒక్క కునుకు తీద్దాం, తర్వాత చూద్దాం అనుకొని వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోయి సాయంత్రం 4ంటికో 5ంటికో లేచి చూస్తే అన్నీ ఎక్కడక్కడే ఉంటాయి. ఏసు రక్తం వేద్యం. మరి ఆ ఇళ్ళంతా కప్పు కొట్టుకుంటూ ఉంటుంది. కొంతమంది పని ముందు పెట్టుకుని నిద్రపోతారు. కానీ మన దేవుడు పని ముందు పెట్టుకుని నిద్రపోయేవాడు కాదు, ఆయన పనంతా ముగించుకొని విశ్రాంతి తీసుకునేవాడు. స్తోత్రం చెల్లిద్దాం. పని చేయకుండా ఆయన ఎన్నడూ విశ్రాంతి తీసుకోడు, పనంతా ముగించుకొని విశ్రాంతి తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన మనలో నివసించాలనుకున్నాడు. ఆయన ఎంతవరకు కట్టాలనుకున్నాడంటే విశ్రమ స్థానంగా మనము మారేంతవరకు కట్టాలనుకుంటాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి.
దేవుడు మనల్ని ఎలా కట్టాలనుకున్నాడంటే ఒక విశ్రాంతి స్థలము, ఒక విశ్రాంతి స్థలంగా మారాలని, అంతవరకు కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు తన పనంతా ముగించుకున్నంత వరకు మనం కట్టబడని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇంతకు చెప్పండి, దేవుడు ఏ పని చేస్తాడండి? ఏ పని చేస్తాడండి దేవుడు? ఆయన ఏం పని చేస్తాడండి మనలో? ఏం పని చేస్తాడండి? ఏం పని చేస్తాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం. ఆయన ఏం పని చేస్తాడు? ఆయనకి ఉన్న ఒకే ఒక పని ఏంటో చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆయన తన పనిని చెప్తున్నాడు. ఏ పని చేస్తానంటే, నేను చదవండి 24వ అధ్యాయము 13 చూడండి, 11వ వచనం 10వ వచనం చదువుదామండి. చాలా కట్టెలు పేర్చము, అగ్ని రాజబెట్టుము, మాంసం బాగా ఉడికిపెట్టుము, ఏమీ వండకుండా ఎముకలను పూర్తిగా ఉడుకున్నట్లుగా చారు చక్కగా దించుము. ఆ తర్వాత దానికి తగిన మస్తుని మడ్డి పోవునట్లుగా అది ఒట్టి చెట్టు పొయ్యి మీద పెట్టి చాలండి. దేవుడు అంటున్నాడు, అలసట పుట్టు వరకు ఎంత శ్రద్ధ పుచ్చుకున్నా దాని విస్తారమైన మస్తు పాదాయను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమని ఆశపడుతున్నాడండి? ఆయన పని ఏంటండి? అయ్యా, ఆయన పని ఏంటండి? ఆయన పని ఏంటండి? మనలో ఉన్న మలినాన్ని కడగడం ఆయన పని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతకు మించి పనేం లేదు, మనల్ని పరిశుద్ధపరచడమే. అందుకన్నాడు, మీరు పరిశుద్ధులుగా మార్చుకొని పరిశుద్ధులుగా బ్రతకడానికి పిలువబడ్డారు. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మీలో ఉన్న ప్రతి మలినాన్ని కడగడానికి, మీలో ఉన్న మస్తు తొలగడానికి. నేను ఎంత అలసట తీసుకొని పని చేస్తున్నాను ఏంటిది అంటే, మస్తు పోవడానికి, అనగా పాపము పోయేంతగా. దేవుని స్తోత్రము చెబుదాం. మలినము పోయినంతగా ఆయన చేసే పని ఏంటి అంటే, ప్రతి మాలిన్యాన్ని మన నుంచి చెప్పండమ్మా తీసివేయడమే ఆయన పని. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన లేఖనం చెప్తుంది, ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకనంటే ఆ సంఘము ముడతైనా మచ్చైనా డాగైనా అట్టిది ఏదైనా లేని పరిశుద్ధమైన నిష్కలంకమైన మహిమగల సంఘముగా చేయడానికి, వాక్యముతో ఉదక స్థానము చేసి ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి దేవుడు తన్ను తానేం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడికున్న ఏకైక పని ఏంటంటే, మనలో ఉన్న ప్రతి మలినాన్ని కడగడం. దేవుని స్తోత్రము చెబుదాం. హల్లెలూయా. ప్రతి పాపముని కడగాలి, ప్రతి మాలిన్యాన్ని కడగాలి. ఎలా కడుగుతున్నాడు ఆయన విధానం ఏంటంటే, ఆయన అంటున్నాడు, వాక్యముతో ఉదక స్నానం చేస్తాడట. దేవుని స్తోత్రము చెబుదాం. హల్లెలూయా. అది చాలకపోతే ఏం చేస్తాడో తెలుసండి? వాక్యము చేత ఉదక స్థానం చెప్పడం చేసినప్పుడు మారకపోతే, వాక్యము చేత బోధించినప్పుడు వినకపోతే, మాట వినకపోతే, బోధకు లోపడకపోతే, దేవుడు చెప్పినప్పుడు ఆలకించకపోతే, పలుమార్లు దేవుడు చెప్పిన వినకపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసండి? యెహెజ్కేలు రా, కట్టెలు పేర్చు, ఒక మట్టి కొండ తీసుకో, దాని మీద పెట్టు, దానిలో మాంసం వేసి ఉడికించు. ఎంత ఉడికించాలంటే ఎముకలు కూడా ఉడికిపోయేంతకు ఉడికించు. అదంతా అయిన తర్వాత మళ్ళీ దాన్ని తొలగించేసి ఒట్టి చట్టి పెట్టు. అది కూడా చూస్తే ఏమవుతుంది అంటే, దాని విస్తారమైన మస్టు పోవట్లేదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తాడు? వాక్యంతో ఉపదేశంతో చెప్తాడండి. ఆ మాట వింటామా మాట? అయ్యి బాబో వింటే ఇంకేముందండి, యేసు ప్రభు ఎప్పుడో వచ్చేసాను అలేదా? వస్తాడా రాడా? యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా, యేసయ్యా నిన్ను చూడ ఆసయ్యా, యేసయ్యా నిన్ను చూడ ఆసయ్యా, రావయ్యా యేసయ్యా రయమునా, రావయ్యా యేసయ్యా రమ్ము రమ్ము యేసునాథ వేగమెరా రమ్ము. ఆమేన్ ఆమేన్.
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఎలా పాడుతున్నాం? యేసయ్యా రాయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, రమ్ము రమ్ము వేసిన. ఆయన అంటాడు, నేను ఎప్పుడో వద్దామని అక్కడ కూర్చున్నానమ్మా, నేను ఎప్పుడో రెడీ అయిపోయాను. దేనికి? 2000 సంవత్సరాల క్రితమే రెడీ అయిపోయాడు ఆయన రావడానికి. అయితే ఎందుకు రావట్లేదు? ఒక పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళికి వెళ్తే పెళ్ళికొడుకు కూర్చున్నాడు. పెళ్ళికొడుకు కూర్చుంటే మేము కూడా అందరం కూర్చున్నాం. మధ్యాహ్నం అయిపోతుంది, భోజనం అయిపోయింది, భోజనం చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే కూర్చొని ఉన్న వాళ్ళందరినీ ఎలాగో కూర్చున్నారు కదా, ఆలస్యం అవుతుంది కదా, భోజనం చేసేయండి అంటే భోజనం కూడా చేసేసాం. అందరూ భోజనాలు చేసి మళ్ళీ పెళ్ళికి వచ్చి కూర్చున్నాం. చూసారా, ఇంతకు పెళ్ళి జరగట్లేదు. ఎందుకని? పెళ్ళి కొడుకు వచ్చేసాడు, ఎవరు రాలేదు. మరి పెళ్లి కూతురు రాకుండా పెళ్ళి ఎట్ట అయిద్దండి? అయిద్దా? అయిపోద్దా? ఎవరు రాకపోయినా బాధ లేదు, కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఉంటే అయిపోద్ది పెళ్ళి. ఇప్పుడు పెళ్లి కూతురు రావట్లా, 4 అయిపోయింది రాలా, 5 అయిపోయింది రాలా. ఇక కూర్చున్న వాళ్ళందరూ ఏం జరిగింది ఏదో జరిగింది నిజంగానే ఏదో జరిగింది. అక్కడ ఏం జరిగింది? మరి ఏం జరగకపోతే 5 దాకా ఎందుకు ఉంటుంది? పెళ్లి కూతురు కూర్చొని నేను రాను, ఆ పెళ్ళి నేను చేసుకొని కూర్చుందంట. 5 దాకా బతికిలాడుతున్నారు విడిదింట్లో. యేసు రక్తమే జయం, హల్లెలూయా, స్తోత్రం చెల్లించండి. తేరా 8 బతిమలాడి రాత్రి 8, 9 తీసుకొచ్చారు మా తల్లిని. మరి అప్పుడు ఎవరి మాట ఎందో వచ్చేసింది ఆ తల్లి. 8 భోజనం, మళ్ళీ భోజనం రెడీ చేయాలా వచ్చిన అందరికి. రెండోసారి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆ రాత్రి వెళ్ళిపోయింది ఆ పిల్ల. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నేను ముందే చెప్తున్నా, నాకు ఇష్టం లేదో నేను చేశారా నేను అంటుంది అక్కడ. ఏదో ఒక విధంగా ముందు చేసుకో, తర్వాత చూద్దాం. ఆయన అమెరికా అయినా అటు వెళ్ళిపోతే తర్వాత చూడవచ్చు, నువ్వు చూసుకో అంటున్నాడు వాళ్ళందరూ. నువ్వు మీ అమ్మని ఇంటికాడ ఉందిరే, ఆడు అమెరికా వెళ్ళిపోతాడు, నీకు ఎందుకు ఈ బాధ? ఈ పాపం ఈయన చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఇంకా రాలేదండి. 8 ఒప్పించి తీసుకొచ్చారు. ఆ 8 పెళ్లి చేశారు. ఆ రాత్రి ఆమె వెళ్ళిపోయింది. యేసు రక్తమే జయం, హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. ఇంతగా పెళ్ళి ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడో సిద్ధంగానే ఉన్నాడు, కానీ ఎందుకు రాలేకపోతున్నాడు అంటే ఎవరు సిద్ధపడలేదు, సంఘము సిద్ధపడతలేదు. స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడైతే సంఘము సిద్ధపడుతుందో, ఎప్పుడైతే సంఘం సిద్ధపడిన దేవుడు చూస్తాడో, అప్పుడు ఇదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. స్తోత్రం చెల్లించండి. ఇదరా ఏంటంటే గొర్రె పిల్ల యొక్క భార్య తన్ను తానేం చేసుకుంది, సిద్ధపరుచుకున్నది. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెల్లిద్దాం. తన్ను తాను దేవునికి పరిశుద్ధపరుచుకుంది. హల్లెలూయా. దేవుడు ఎందుకు మన మధ్యలోకి ఎందుకు రాలేకపోతున్నాడు? లేకపోతే దేవుడి విశ్రాంతి ఎప్పుడు? అనగా దేవుడు ఏం పని చేస్తాడంటే మన మస్టును తొలగించే పని, మన మాలిన్యాన్ని తొలగించే పని, మనకి కలిగిన అంటిన మాలిన్యాన్ని తొలగించడమే. ఈ లోకంలో బ్రతుకుతున్న మనము బతికిన కాలంలో బట్టి, జన్మ పాప కర్మ పాపాలను బట్టి అనేక దోషాలు అంటుకుని ఉన్నాం. రక్షణ పొందాం, దేవునితో కడగబడ్డాం, అయినప్పటికీ విడవనాడనటువంటి ఎన్నో దోషాలు మనల్ని వెంటాడుతున్నాయి. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెల్లించండి. వాక్యంతో ఉపదేశంతో దేవుడు దాన్ని కడగాలనుకున్నాడు. అందుకని ప్రతి దినము ప్రతి క్షణము ఇదిగో దైవజనులను ప్రేరేపించాడు. ఇదిగో ఆదివారం ఆరాధనలో వాడుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసి వాక్యంతో ఉదక స్నానం చేయిస్తున్నాడు. హల్లెలూయా. అప్పటికి మారట్లేదు, అప్పటికి మనని వదలట్లేదు, అప్పటికి దేవునికి విరుద్ధమైన కార్యాలు వదలట్లేదు. దేవుడు విడిచిపెట్టమని వాడిని విడిచిపెట్టట్లేదు కనుక ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు పొయ్యి మీద పెట్టమంటున్నాడు, చారు చిక్కగా దించమన్నాడు. అంటే అర్థం ఏంటంటే శ్రమల ద్వారా, అగ్ని వంటి శ్రమల ద్వారా, శోధనల ద్వారా, ఇబ్బందుల ద్వారా మనని ఇబ్బంది కొలుములో కాల్చుచున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం, అందరూ స్తోత్రం చెల్లిద్దాం. నాకెందుకు వస్తుంది శ్రమ, నాకెందుకు వస్తుంది ఈ బాధ, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుంది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, నాకెందుకు శాంతి ఉండట్లేదు? కారణం ఏంటి తెలుసండి? దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. నేను నాశనం చేయడం ఇష్టం లేదు ఆయనకి. నువ్వు నరకం వెళ్ళడం, నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. నువ్వు నశించడం ఇష్టం లేదు ఆయనకి. అందుకే నేను కడిగి శుద్ధీకరించడానికే శ్రమల ద్వారా. అందుకనే కోపం వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని కొడతాడు. ఎందుకు కొడతాడు?
ఏంటి తప్పు చేస్తావా అని చెప్పి నువ్వు సావాల్సిందే. చంపడం కొడతాడా? కొట్టడం. కనికరంతోనే శిక్షిస్తూ ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శిక్షిస్తూనే తండ్రి అడుగుతాడు. ఏమని అడుగుతుంటే, ఇంకెప్పుడైనా చేస్తావా? హల్లెలూయా. ఇంకెప్పుడైనా చేస్తావా? నువ్వు ఇంకెప్పుడైనా ఇలా జరిగిస్తావా? చెప్పు అంటే కొడతానే అతనికి ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ దేవుడైన తండ్రి కూడా తండ్రి వంటి మనస్సు కలిగివాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దా. ఆయన నిన్ను శ్రమలు, శోధనలు, ఇబ్బందులకు వెళ్తున్న సమయాల్లో దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలని చెప్పండి, మనల్ని శుద్ధీకరించాలని ఆశతోనే ఆయన శ్రమలకి, శోధనలకి చెప్పండి మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనంతా ఆయన శోధించడు, కానీ ఆ శ్రమలకు, ఆ శోధనకు మనకు అప్పగిస్తాడు. కారణం ఏంటంటే మనము శుద్ధీకరించబడడానికి. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. విడనాడిన పాపం మీద ఉంటే, ఇంకా విడిచిపెట్టగిన పాపం మీద ఉంటే, ఇంకా విడిచిపెట్టగిన దోషం మీద ఉంటే దాన్ని తొలగించడానికి చారు చిక్కగా దిగినట్లుగా ఇబ్బంది అనే కొలువులోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. చిత్తులు పట్టే వాళ్ళు సన్నటి బ్లేడ్ మీద చిత్తులు పడతారు. కారణం ఏంటంటే నున్నగా రావాలని. దేవుడు కూడా మనల్ని చెక్కుతాడు. దేవుని బిడ్డలారా, మీరే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి భక్తుడు కూడా దేవుని చేత చెక్కబడిన వాడే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరో పరిశుద్ధులు కారు, కానీ దేవుడు ఆయన చేతులు తీసుకున్నాడు. శిల్పకారులుగా ఆయన తన చేతులు తీసుకున్న ఆ రూపంలేనటువంటి రాయికి రూపం తెప్పించాడు, చెక్కాడు. సుత్తి దెబ్బలు పడినవి, ఉలి దెబ్బలు పడినవి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా శ్రమల గుండా, శోధనల గుండా వెళుతూ పరిశుద్ధపరచబడ్డారు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి దేవుని సంగమా, నీకు వచ్చే ప్రతి శ్రమ, శోధన కేవలం నిన్ను పరిశుద్ధపరచడానికి మాత్రమే. హల్లెలూయా. నాశనానికి కాదు, నిన్ను నశింపజేయడానికి కాదు, నిన్ను పరిశుద్ధపరచడానికి. ఏదో నీలో దాగి ఉంది, ఏదో దేవునికి విరుద్ధమైన విషయం ఉంది, దాన్ని విడిచిపెట్టమని రాత్రి దేవుడు మనకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. వాడు అడుగు భాగంలో నిద్రపోతున్న యోనాని సముద్రంలో పడేస్తే తప్ప తుఫాను ఆగలేదు. దేవునికి విరుద్ధమైనది ఏదో అది పడేస్తే తప్ప నీ శ్రమ పోదు. శ్రమ పోవాలి తొందరగా అంటే విరుద్ధమైన దాన్ని విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. దేవుడు చెప్పే విషయం ప్రతి ఒక్కరికి బోధిస్తాడు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుడు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? వారి దోషములు, వారి అపరాధములు, వారి చెప్పండి బలహీనతలు దేవుడు చూపించకుండా ఉండడు. అంటే కళ ద్వారా, దర్శనాల ద్వారా అవసరం లేదండి. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. వాక్యంతో మాట్లాడతాడు, దైవజనుడితో మాట్లాడతాడు. కనుక ప్రతి విషయాన్ని మనకు బోధిస్తాడు. కనుక బోధించిన విషయాలను విడిచిపెట్టి మనము సిద్ధపడాలి. ఎప్పటి వరకు అంటే ఇక దేవునికి మనలో ఏ పని లేనంతగా కట్టబడాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి పాపమును, ప్రతి దోషమును విడిచిపెట్టి దేవుని దగ్గర మనం సిద్ధపడాలి. వ్యక్తిగతమైన కట్టుబాటు అలాగ మనం కట్టబడాలి. హల్లెలూయా. రెండోది, సంఘంగా కట్టబడాలి. సంఘంగా కట్టబడాలంటే ఏం చేయాలండి? సంఘంగా కట్టబడాలంటే ఏం చేయాలండి? 20 సంవత్సరాల నుంచి ఈ సంఘానికి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అయిపోయింది. 3 నిమిషాలు. చాలా సంతోషం. 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ కట్టబడుతున్నారు కదండి. మీరందరూ ఇప్పుడు ఈ సంఘంలో కట్టబడుతున్నారు కదా. అయితే మీరు ముందు వచ్చిన వాళ్ళందరూ ఎవరో? ఈ గోడ కట్టబడినప్పుడు ముందు కట్టబడే రాళ్ళు అనమాట మీరు. అంటే అర్థం ఏంటంటే ఇక మీరే గ్రేట్. ఇక మీ పైన ఎవరైనా కట్టబడితే భక్తి తెలీదా, సరిగ్గా నడవడం తెలీదా? అప్పుడే ఒక ఆమంట వచ్చి జనవరి 1కి వచ్చి, నాది బస్తా బీవై గారు అందంట. వెంటనే ఒక ఆమె కింద సీనియర్ విశ్వాస చేయి పెట్టుకుని కట్టుకుని లాగా కూర్చుందాన్ని. వచ్చా ఏడ్చావు, కానీ నిన్న కాకమొన్న వచ్చావు, ఎంతవరకు నేనే బస్తా బియ్యం ఇవ్వలేదు. పెద్ద నిన్న కాకొచ్చి పెద్ద యేసు రక్తం ఇచ్చాం. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళు ఎదగరో, ఎదిగే వాళ్ళని ఎదగను సాలే, మరీ ఎక్కువ చేయకూడదు, యేసు రక్తమే చేయం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దా. నేను చెప్తున్నాను, ముందు కట్టబడే రాయికి పైన కట్టబడే రాళ్లను భరించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అతకబడాలి.
భరించాలి, భారము భరించాలి. సంఘం యొక్క భారాన్ని ముందుగా కట్టబడిన నీ మీద సంఘం యొక్క భారం ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్ప. ముందు కట్టబడిన నీకు తర్వాత కట్టబడే వారందరి మీద భారం ఉంది. అంటే భారం ఉందంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ప్రైజ్ లార్డ్, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏం కూర వండారు, ఇలా అడగమని కాదు. యేసు రక్తమే జయం. ఇక కొంతమందికి అమ్మ భారం వహించాలంటే ఇక అంతే పూసుకుంటారు. ఇక వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. యేసు రక్తం యజ్ఞం. ఒక ఆమె తీసుకొచ్చింది, జూనియర్ విశ్వాసిని మా దగ్గర తీసుకొచ్చింది. ఆమె వేరే సంఘానికి మా బంధువులు అనమాట. వచ్చిన తర్వాత జూనియర్ విశ్వాసం చూసి ఆమె ఏమంటుందంటే, ఆంటీ ఇంటికి వెళ్దామంటే మా ఆయన గారు వస్తాడండి, ఇంటికి వెళ్దామండి అంటే, సైతాన్ దేవుడి దగ్గరికి వచ్చినప్పటి నుంచి గోల, సైతాన్ గోల ఉరిగా అంటుంది. ఎవరిని జూనియర్ని. దేవుని స్తోత్రం. పాప ఆమెకేం తెలుసు, పాప కొత్తగా ఈమె నమ్ముకొని వచ్చింది ఆమె. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇక ఈమె అయితే ఇక పాస్టర్ గారితో పని ఉండదు. ఇక పాస్టర్ గారు మనకెందుకు, అసలు నేను సీనియర్నే, ఎక్కడికి వెళ్ళొచ్చు, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసేస్తుంది, వాళ్ళకెళ్ళి ప్రార్థన చేసేస్తుంది. ఇక నేను సీనియర్ని. ఇక యేసు రక్తమే జయం. హల్లెలూయా. నిజం చెప్పమంటారా, వాళ్ళ యజమానికి మైండ్ పోయింది. ఈమె ప్రార్థన చేస్తుంది, వెళ్ళామంటే ప్రార్థన చేస్తుంది కదా, ఆ దెయ్యాలన్నీ అలాంటివి వచ్చేసినాయి అనమాట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. అంటే భారం అంటే అదే వెళ్ళామంటే తిరిగేద్దామనా? కాదు. సంఘ భారం ఉండి భారముతో, దైవజనుడి భారంతో నీవు ఏకీభవించాలి. దేవుని స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘము కొరకు దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన విలువైన రక్తము కార్చాడు. ఆయన సంఘము కొరకు ఆయన పునాదిగా, బలమైన స్థిరమైన రాయిగా ఆయనే ఉన్నాడు. తన రక్తాన్ని, తన ప్రాణాన్ని అప్పగించిన దేవుడు ఈ నున్న ప్రాంతంలో దైవజనుడు రమేష్ గారిని ఏర్పాటు చేసుకొని భారముతో ఈ పని చేయించాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. ఈ పని కన్నీటితో కట్టబడింది, ఈ పని ఉపవాసాలతో కట్టబడింది, ఈ పని భారముతో కట్టబడింది. ఆ కాడిని దేవుడు ఆయన గారి చేతులు, ఆయనకు మెడ నుండి ఇదిగో దైవజనుడు డానియేలు గారి మెడ మీద పెట్టాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ భారము మీరు కూడా భరించాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అంటే ఎలా భరించాలి? సంఘమునకు బలమైన పునాదిలాగా నీవు ఉండాలి. సంఘమునకు బలమైన యోధుడు వలె నీవు ఉండాలి. సంఘం ఎక్కడ చదలకుండా ఉండాలి. ఎవరైనా బలహీన పడిపోతే ఆ బలహీన పడిపోయిన వారిని బలపరిచే విధంగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దైవజనుడి మీద కొన్నిసార్లు దైవజనుడి మీద తిరుగుబాటు చేయిస్తాడు అపవాది. దైవజనుడికి విరోధంగా మాట్లాడతారు. ఇది దెయ్యం చేసే పని. కొంతమందికి ఏం పని పాటు ఉండదు. అయ్యగారింట్లో ఏం జరుగుతుంది అదే పని. అయ్యగారింట్లో ఏం జరుగుతుంది, ఏంటి గొడవ, యేసు రక్తమే జయం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు, ఇవాళ ఎక్కడికి వెళ్ళారు, ఇదే ఆలాపన. ఎందుకు ఈ ఆలాపన? దానివల్ల ఏమొస్తుంది? ఏమి రాదు. దెయ్యం పట్టేస్తుంది వాళ్ళకి. దేవుని బిడ్డలారా, మీరు అందరూ అలా ఉండకూడదు. స్తోత్రం చెల్లిద్దాం. మీరు మంచివాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడికి ఒక అండగా ఉండాలి. దైవజనుడు మోషే చేతులెత్తినప్పుడు ఇదిగో తల వంచి తమ భుజం మీద మోపుకున్నటువంటి అహరోను ఊరులాగా మీరు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు బలమైన సంఘములో ఒక బలమైన రాయిగా, పునాది రాయిగా, భారము భరించే రాయిగా నీవు ఉండాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. నీ వల్ల 10 మంది దేవుని దగ్గరికి రావాలి. నిన్ను చూసి అనేకులు దేవుని సన్నిధికి రావాలి. అనేకులు దేవుని దగ్గర నీవు నడిపించగలగాలి. ఎవరు నీ వల్ల చెడిపోకూడదు, ఎవరు నీ వల్ల చెదరకూడదు. ఎవడైనాను నీ వల్ల చెడిపోతే వాక్యం చెప్తుంది, ఎవడైనా ఆలయాన్ని పాడు చేస్తే నేను వానిని పాడు చేయదును. హల్లెలూయా. అంత శిక్ష మనకొద్దు. అభ్యంతరాలు వచ్చితే ఎవడికి అభ్యంతరం వస్తుందో అతను తీసుకెళ్ళి సముద్రపుర రాయి కట్టి పడేస్తానంటున్నాడు. అంతటి శిక్ష మనకొద్దు. దేవుని పిల్లారా, మీరు భారము భరించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రము చెప్పండి. దేవుని సంఘపు భారాన్ని కలిగి
దైవజనునికి అండగా మీరు ఉండాలి. వ్యక్తిగతంగా కట్టబడాలి. వాక్యము చేత ఉదక స్థానం చేత కడగబడాలి. శ్రమల్లో పరిశుద్ధపరచబడి దేవునికి అనుకూలమైన మందిరంగా, నివాస స్థలంగా కట్టబడుదుముగాక. హల్లెలూయా. అందరూ స్తోత్రము చెల్లిద్దాం. దేవుని పని మన యందు పరిపూర్ణమగునుగాక. దేవుని పని మన యందు సంపూర్ణమగునుగాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అట్టి విధంగా దేవుడు మనందరినీ పరిశుద్ధపరచునుగాక. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచినట్లుగా దయచేసి తల వంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తల వంచి ప్రార్థన చేద్దాం. సియోనులో ముఖ్యమైన మూలరాయిగా వేయబడిన రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రిని దేవుడు ఎంతో జాగ్రత్తగా గొప్ప ప్రణాళికతో వేశాడు. సంఘాన్ని ప్రణాళికతో కట్టాడు. ఆ సంఘాన్ని వ్యక్తిగతంగా కట్టబడ్డానికి చూశాడు. ఆ వ్యక్తిగతమైన కట్టడం తన్ను తను పరిశుద్ధపరచుకోవడం, మస్టు తొలగించుకోవడం, ఆయన పని తీర్చబడి విశ్రమ స్థానంగా నిలవడం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తుతించాలి. దేవుడు మనలో ఆయన పని ముగించినంతగా ప్రయాసపడుతున్నాడు. దేవుడు మనల్ని కడుతున్నాడు. దేవుడు మనల్ని కడుగుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనందరినీ కడుగుతున్నాడు. తన మనకున్న మస్టు తొలగినట్లుగా తన రక్తము ద్వారా కడగని ఆశపడుతున్నాడు. వాక్యము ద్వారా కడగని ఆశపడుతున్నాడు. నీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు జాలి కలిగిన దేవుడు. మన శ్రమలు, మన శోధనలో మనల్ని పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడతాం. దేవునికి లోబడదాం. ప్రభువా, నన్ను కడుగు నాయన. చారు చిక్కగా దిగేంతగా వద్దు. ఓ నన్ను అగ్ని రాజపోయేంత స్థితికి, సమయానికి నేను ఉండను. నేను మారుతాను ప్రభువా, మనసు మార్చుకుంటానని దేవునికి లోబడదాం. సులువుగా లోబడే మనసు మనకు దయచినట్లుగా దేవునికి అప్పగించుకుందాం. హల్లెలూయా. మాత్రమే కాక సంఘముగా కట్టుబడతాం. భారం భరిద్దాం. దైవజనునికి అండగా దేవుని పనిలో బాధ్యత కలిగి మనం ముందుకు సాగుదాం. ప్రభువా, నీ కృప మాకు దయచేయమని ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కట్టబడి ఉన్నాయేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మా జీవితాలు క్రీస్తుబడి నీ మీద మేము కట్టుకోవాలి. మా జీవితాలు లేకపోతే ఈ దినమున వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ఉన్నాం. నిజంగా మా జీవితాలు నీ మీదనే మేము కట్టుబడి ఉంటాం. మేము పడిపోకుండా స్థిరమైన జీవితం కలిగి ఉండాలంటే రాయి అనబడిన నీ మీద మేము కట్టుబడతాం అని దేవుని దగ్గర మనం మాట్లాడుతాం. ఇక్కడి నుంచి మన జీవితం రాత్రి మీద కట్టుకుందాం. వరదలు వచ్చిన, తుఫాన్లు చెలరేగిన, గాలి కొట్టినను బండ మీద కట్టబడిన జీవితం కదల్చబడ మన జీవితాన్ని ప్రార్థన చేసుకుందాము. దేవుని సేవకుల ద్వారా చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో ఫలభరితమన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ